సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల కోసం ఆయా పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. పార్టీ జెండాలు మోసినటువంటి క్యాడర్కి వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చి గౌరవించడం కోసం పార్టీ అధిష్టాన వర్గం తెలుగుదేశం పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయనే జాబితాలను సేకరిస్తూ ఉన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారి దేశం కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. బయోడేటాలు స్వీకరించి ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాలకి బయోడేటాలు పంపించి వీళ్ళు ఏ మేరకు పార్టీలో పనిచేశారు, వీళ్ళ సేవలే ఎంతవరకు మన పార్టీలో ఉన్నాయనేటువంటి సమాచారం కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ చొప్పున సుమారుగా కొన్ని చోట్ల 2 మార్కెట్ యార్డులు లేకపోయినా కూడా సుమారుగా 165 నుంచి 170 వరకు మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్లు, దాంతో చైర్మన్తో పాటు డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు పదవులు, తర్వాత రాష్ట్ర స్థాయిలో 55 నుంచి 60 కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లో పాలకవర్గ సభ్యులు, తర్వాత ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలో పద్మావతి పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం, ఈ విశ్వవిద్యాలయాల్లో బోర్డు మెంబర్లు, యూనివర్సిటీలో సెనేట్ మెంబర్లు, ఇట్లా నామినేటెడ్ పోస్టులు సుమారుగా 600 నుంచి 800 పోస్టుల్ని భర్తీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని గుర్తించింది. వీటితో పాటు మండల స్థాయిలో, తర్వాత రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఫుడ్ కమిటీ సమావేశాలు, ఆహార సలహా కమిటీ సమావేశాలు, అసైన్డ్ కమిటీలు, ఇటువంటి కొన్ని కమిటీల్లో పాలకవర్గ సభ్యులుగా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇటు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 600-700 సుమారుగా 800 నుంచి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. 5 ఏళ్ల పాటు వైకాపా ప్రభుత్వ వేధింపులు, అవినీతి అక్రమాలను తట్టుకొని నిలబడ్డ క్యాడర్ని మనం సముచితమైనటువంటి నామినేటెడ్ పోస్టుతో సకాలంలో వెంటనే భర్తీ చేసి వాళ్ళని గౌరవించాలా అనే ఉద్దేశంతో తెలుగుదేశం అధిష్టాన వర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్లు ముమ్మరంగా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని మన మంగళగిరి ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీడీ జనార్దన్ పొలిట్ బ్యూరో మెంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తల నుంచి నామినేటెడ్ పోస్టులకి నేరుగా దరఖాస్తులు స్వీకరించుకొని రసీదులు ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతల్లో పదవుల పందారం, పదవుల యొక్క ఉత్సాహం పెళ్ళుబుకుతోంది. ప్రతి కార్యకర్త, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ నాయకులంతా కూడా రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులు ఇస్తున్నారు. దీంతోపాటు మిత్రపక్షాలు అనేటువంటి జనసేన, బీజేపీకి కూడా కొన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఉమ్మడి ఎన్డీఏ కూటమిలో నేతలు కూడా ముందుగానే ఖరారు చేశారు. దీంతో ఆయా పార్టీల అటు బీజేపీ, జనసేన కూడా రాష్ట్ర స్థాయి కార్యకర్తల, నాయకుల నుంచి కొన్ని దరఖాస్తులు స్వీకరించి ఉమ్మడిగానే ఎన్డీఏ కూటమి ఈ పాలకవర్గాల నియామకాల్లో 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను నియమించే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా మార్కెట్ యార్డుల్లో కూడా చైర్మన్ ఒక పార్టీకి ఇస్తే అక్కడ పాలకవర్గ సభ్యులు, వైస్ చైర్మన్ మరో పార్టీ మిత్రపక్షాలకు ఇచ్చే విధంగా ఒక అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీ మారడంతో ఆయా ప్రాంతాల్లోని, నియోజకవర్గాల్లోని మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, జడ్పీ వైస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండలి, వీళ్ళంతా అనేక మంది పెద్ద ఎత్తున అధికార పార్టీ జెండా కప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో వెంటనే పార్టీలు ఫిరాయిస్తూ ఉన్నారు. పార్టీ నుంచి పోయి తెలుగుదేశంలో చేరినటువంటి వైసీపీ నేతలందరినీ కూడా ఆ పార్టీ అధినేత పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల పందారం ముమ్మరంగా సాగుతోంది. దీంతో అటు అధికార పార్టీలో ఉత్సాహం పరుగులు తీస్తూ ఉండగా ప్రతిపక్షంలో నిరాశ, నిస్పృహలు, నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.